హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ మోస్ట్ పాపులర్ రెసిపీ ఎగ్ మంచూరియన్. సర్వ్ చేయడమే ఆలస్యం, ఎవరైనా సరే క్షణాల్లోనే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. ఎగ్తో చేసే ఈ రెసిపీ అంత టేస్టీగా ఉంటుంది. లాస్ట్ వీడియోలో నేను క్యాబేజ్తో చేసిన వెజ్ మంచూరియన్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇంతవరకు చూడని వారు ఉంటే ఒకసారి చూసేయండి. ఇప్పుడైతే ఎగ్తో మంచూరియన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది, ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ కోసం 5 ఎగ్స్ని వాటర్ ఉప్పు వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన ఎగ్స్ని ఇలా పైన పొట్టు తీసేసి వీటిని హాఫ్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఎగ్ మంచూరియన్కి మనం ఎగ్లో ఉన్న వైట్ మాత్రమే యూస్ చేస్తాము. ఎగ్ ఎల్లోని పక్కకు తీసేసేయాలి. ఇలా ఎగ్ ఎల్లోని పక్కకు తీసేసి అన్ని ఎగ్స్ని కూడా కేవలం వైట్ మాత్రమే తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఈ ఎగ్ వైట్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొబ్బరి తురిమే దాంతో సన్నగా తురుముకోవాలి. ఇలా అన్ని ఎగ్స్ని కూడా తురిమేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా తురిమిన ఎగ్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఈ ఎగ్లోకి 1 కప్ తురిమిన క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్ తురిమిన క్యాబేజీని కూడా యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసేసి 6 టేబుల్ స్పూన్ల వరకు మైదాను యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి తగిన సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత చివరగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి బాగా కలిపి ఒక ముద్దలాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. కాస్త లూజ్గా అయినట్టు అనిపిస్తే కొద్దిగా మైదాను యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండి ఉండేలాగా చూసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇలా అరిచేతిలోకి రౌండ్గా బాల్స్ని చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి బాల్స్ని వేసేసి హాఫ్ ఫ్రై మాత్రమే చేసుకోవాలి. ఒకేసారి వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే అంత క్రిస్పీగా ఉండవు. సో హాఫ్ ఫ్రై చేసేసి వీటిని పక్కకు తీసేసుకొని మిగతా అన్ని బాల్స్ని కూడా ఇదే విధంగా హాఫ్ ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని అన్ని బాల్స్ని ఇలా హాఫ్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసిన తర్వాత వీటిని మరోసారి బాగా వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసేసుకొని పూర్తిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. డీప్ ఫ్రై చేసి పక్కకు తీసేసుకున్న తర్వాత స్టవ్ పై వేరొక కడాయి పెట్టి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసేసి వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. వీళ్ళు లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని, అలాగే 1 స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసి 1 స్పూన్ టమాటో సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే, వేసుకోకుండా పర్వాలేదు. అలాగే ఇది కాస్త థిక్గా ఉండడం కోసం 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని ఇలా వాటర్లో కలిపి వేసుకోవాలి. వేసిన తర్వాత ఇది కాస్త చిక్కబడిన తర్వాత ఇందులోకి కొత్తిమీరను యాడ్ చేసి అలాగే మంచూరియన్ని కూడా యాడ్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే వేడివేడిగా ఎగ్ మంచూరియన్ రెడీ అవుతుంది. చూశారు కదా, ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. తక్కువ టైంలోనే మనం దీన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు అన్నమాట. దీన్ని ఉల్లిపాయ పీసెస్, లెమన్తో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.